వృధాగా పోయే ఒక క్షణం కూడా తిరిగి రాదు. ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తూ చూస్తుండగానే రైలు తప్పిపోయిన వ్యక్తికి తెలుస్తుంది నిమిషం విలువ. ఆ రైలు అందుకొని చేసే ప్రయాణం మీదే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక్క నిమిషం ఆలస్యం అవ్వటంతో ప్రణాళికలన్నీ తలక్రిందులైపోతాయి. శాంతంగా సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. విజయానికి తొలిమెట్టు మీపై మీకు విశ్వాసం ఉండటమే. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తిని అడిగితే క్షణం విలువ తెలుస్తుంది. చావుకి బ్రతుక్కి మధ్య ఎడమ ఎంతుందో ఆ వ్యక్తే ఖచ్చితంగా చెప్పగలడు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వారికన్నా తన మనసును తాను జయించిన వారే నిజమైన వీరులు. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే. పని ఆరంభానికి ముందే ఆలోచించాలి. మొదలు పెట్టాక సరిగ్గా పూర్తి చేయాలి. చెప్పే మాటల్లో కాదు, గొప్పతనం ఆచరణలోనే కనిపిస్తుంది. మీ లక్ష్యం మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించి తీరుతారు. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రులను తగ్గిస్తుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. విజయం పొందాలి అనుకున్నవారు ఎప్పటికీ నిరాశ చెందరు. కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. పెద్దలు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాలి, తర్వాతే జవాబు చెప్పాలి. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. ప్రపంచం మారాలని కోరుకోవటం కాదు, మార్పు మీలో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. అభిప్రాయాల్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. ఆపదలను నిబ్బరంగా ఎదుర్కొని సుఖంగా ఉండగలిగిన వారే ధైర్యవంతులు. మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించటం నేర్చుకోండి. తమకు తామే గొప్ప అనుకునేవారు అభివృద్ధి చెందలేరు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. విద్య అంటే మీలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది. అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు. అనుమానం ఎక్కువైతే సంతోషం దూరం అవుతుంది. వెతికితే ఏదైనా దొరుకుతుంది, నదిలో అయినా జీవితంలో అయినా. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. గాయపడిన మనసు కుదుట పడేందుకు స్నేహానికి మించిన ఔషధం లేదు. కష్టపడి సంపాదించుకున్న దానిని ఈజీగా వదులుకోవటానికి ఇష్టపడరు, అది మనిషి అయినా మణి అయినా. ఆదాయం ఊపిరి వంటిది, ముక్కుతోనే పీల్చుకోగలరు, కానీ ఖర్చు చెమట వంటిది, ఎలా పోతుందో తెలియదు. చిన్నప్పుడు నటన అంటే తెరపైన ఉంటుందనుకునే వారికి ఎదిగిన తర్వాత తెలిసిద్ది తమ చుట్టూ ఉన్న వాళ్ళకు మించిన నటులు ఉండరని. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు మీ జీవితం గురించి ఆలోచించుకోండి, ఎప్పటికైనా బాగుపడతారు. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించేంత అర్హత వాళ్ళకి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. సముద్రంలో నుంచి ఒక గ్లాస్ నీళ్లు తీసినంత మాత్రాన దాని విలువ తగ్గదు. అలాగే మీ గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన మీ విలువ తగ్గదు. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, అది లేకపోతే జీవితం వ్యర్థం. నీకు నచ్చని విషయాల్ని పట్టించుకోకుండా, అనవసరమైన విషయాలపైకి ఆలోచనలు వెళ్ళనివ్వకుండా మనసుని అదుపులో ఉంచుకుంటే చాలు. మనస్సు, శరీరం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. ఎంత ఎక్కువ కాలం బ్రతికారు అని కాదు, ఎంత గొప్పగా జీవించారన్నదే ముఖ్యం. ఓపికన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కళ్ళ ముందలా నిలిచిపోతాయి. ప్రతికూల మనస్తత్వం ఉన్నవారు ఎప్పటికీ ఆనందంగా జీవించలేరు.
అవరోధాలు మీ ఆలోచనలను పదును పెట్టి కొత్త శక్తినిస్తాయి. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారు బలవంతులు. సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. ఇతరులు సాధ్యం కాదన్న దాన్ని చేయగలిగిన సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం. జీవితం నేర్పే కొత్త పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఆలోచన చేస్తూ ఎన్నేళ్లు కూర్చున్నా ఒక పని కాదు. ఆచరణలోకి దిగినప్పుడే ఏదైనా సాధించగలరు. కింద పడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం వరిస్తుంది. తొందరపాటుతనం, ఆవేశం ఎన్నో అనార్థాలకు దారితీస్తాయి. మంచి మార్గంలో పయనించే వారికి ఆనందం వెన్నంటే ఉంటుంది. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనసే. కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగానే ఉంటాయి. ఓటమి ఎన్నో విషయాలని నేర్పుతుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు. విలువలతో బ్రతికేవారే జీవితంలో అసలైన విజేతలు. సగం సమస్యలకు కారణం చెడుగా ఆలోచించే మనసే. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా కొండంత సమస్యకు దారితీస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. ఓటమి ఎరగని వ్యక్తి అనిపించుకోవటం కన్నా విలువలను వదులుకొని వ్యక్తి అనిపించుకోవటం మేలు. ఇతరుల జీవితాలతో పోల్చుకోకుండా ఉన్నప్పుడే ఆనందంగా జీవిస్తారు. జీవితంలో ఏ ఆటంకాలు, కష్టాలు రాకుండా ఉన్నావంటే నువ్వు ఏ పని చేయనట్టే లెక్క. మాటల్ని బట్టి కాదు, పనిని చూసి మనుషులను అంచనా వేయాలి. చేసిన పొరపాటుకు చింతించే బదులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలుసుకున్నవారే అసలైన వివేకవంతులు. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మీ ఆయుధాలైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడైతే అన్నీ సాధ్యమే. అందరినీ నమ్మటం లేదా ఎవరినీ నమ్మకపోవటం రెండూ ప్రమాదకరమే. గొప్ప గొప్ప పనులు చేయటం మీ వల్ల కాకపోయినా చేసే చిన్న పనినే గొప్పగా చేయటం నేర్చుకోవాలి. అపజయాలు తప్పులు కావు, అవి భవిష్యత్తుకు పాఠాలు. ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని తెలుసుకొని ముందుకెళితే అద్భుతాలు సాధించగలరు. ఆత్మీయులతో పంచుకుంటే బాధ సగమవుతుంది, ఆనందం రెట్టింపు అవుతుంది. ఎప్పటికప్పుడు మీ వైఖరిని సరిచేసుకుంటే జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వినటంలో తొందరపడాలి కానీ మాట్లాడటంలో కాదు. ఒక గెలుపుతో సంతృప్తి చెందకుండా కొత్త విషయాల కోసం శ్రమించాలి. అతి పొదుపు, అతి ఖర్చు రెండూ పనికిరావు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. కష్ట సుఖాలు అన్నవి సముద్రంలో ఆటుపోట్లు లాంటివి. చీకట్లోనే నక్షత్రాలు కనిపించినట్లు కష్టాల్లోనే మంచితనం బయటపడుతుంది. ఎవరైనా తమ జీవితంలో గంట సమయాన్ని వృధా చేయటానికి ధైర్యం చేశారంటే వారు తమ జీవితాన్ని గౌరవించటం లేదని అర్థం. కోపిష్టి వెనక్కి చూసుకోడు, భయస్థుడు ముందుకు చూడడు. జీవితంలో అన్ని వైపులా చూసి అవగాహన పెంచుకున్నవారే విజేత. చరిత్ర చదవటం కాదు, మీరే చరిత్ర సృష్టించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.